హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో మనీ ప్లాంట్ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాము. మొన్న ఎవరో అడిగారు, అక్క సరిగా మనీ ప్లాంట్ పెరగట్లేదు, దానికి ఎటువంటి ఫర్టిలైజర్స్ వేయాలని, దాని గురించి చెప్తాను. అలాగే ఈ వీడియోలో బ్లాక్ మనీ ప్లాంట్ గురించి కూడా చెప్పబోతున్నాను. మీకు తెలిస్తే ఓకే, తెలియకపోతే ఈ వీడియో కంప్లీట్గా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం దయచేసి మర్చిపోకండి, నలుగురికి షేర్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి, ఇది నార్మల్ మనీ ప్లాంట్. ఇది అందరి దగ్గర ఉన్న మనీ ప్లాంట్. ఇది నా దగ్గర చాలా రకాలుగా మనీ ప్లాంట్స్ ఉన్నాయి, అంటే వేరే వేరే కలర్స్ ఉన్నాయి. అవన్నీ చూపిస్తాను నేను మీకు. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర ఎలా పెరిగింది అని చూపిస్తాను చూడండి. అంటే చాలా మంది ప్రాబ్లం ఏంటంటే, ఈ మనీ ప్లాంట్ ఆకులు చిన్న చిన్నగా వస్తూ ఉంటుంది, ఇంకా బుషిగా పెరగట్లేదు అని ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు, ముఖ్యంగా ఎండాకాలంలో. చూడండి, మనీ ప్లాంట్ పెద్ద పెద్ద ఆకులు రావాలంటే మనం దానికి కొత్తగా ఏమి ఇయ్యకర్లేదు. చూడండి, దానికి మంచి సపోర్ట్ ఇస్తే చాలు. ఇక్కడ ఈ మనీ ప్లాంట్ చూడండి, గోడ పట్టుకొని అలా వెళుతుంది. ఇది నార్మల్ మనీ ప్లాంటే. ఇందాక నేను చూపించాను కదా, అటువంటిదే. అక్కడ గోడ సైడ్ లో అది వర్షాకాలంలో వేసినట్టు నన్ను కట్ చేసి అది చూడండి అలా పట్టుకొని ఎక్కుతుంది. ఆ ఎక్కేసరికి అంత నీట్ గా పెద్ద పెద్ద ఆకులు వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది కూడా గోడ పట్టుకొని వెళ్ళటానికి ట్రై చేస్తుంది. ఇదైతే పైప్ మీద ఉంది, అంటే మన వాటర్ పైప్ ఉంది కదా, అక్కడ నాటింది. ఇది చూడండి ఎంత హెల్తీగా పెరిగిందో చూడండి. ఒకటి మనీ ప్లాంట్ కి ఎక్కువ ఎండ అవసరం ఉండదు, అది మాత్రం గుర్తుంచుకోండి. ఎక్కువ ఎండలో ఉంటే కనుక మనీ ప్లాంట్ అది కాలిపోయినట్టు అవుతుంది. రెండోది ఏంటంటే, సెమీ షేడ్లో పెట్టాలి, అంతేకాని దాన్ని పోయి చీకటి గదిలో పెట్టకూడదు. ఇక్కడ నేను వేరే వేరే రకాలు చూపిస్తున్నాను చూడండి. ఇది గోల్డెన్ పోతోస్ అంటారు, అంటే కలర్ కొద్దిగా గోల్డ్ కలర్లో ఉంటుంది. చాలా బాగుంటుంది, ఇది చూడటానికి చాలా హెల్తీగా పెరుగుతుంది. ఇంకా మొజాయిక్ అనేసి అది ఇది దాని పేర్లు బోలెడు ఉన్నాయి, కానీ నా దగ్గర ఐదు రంగుల్లో ఉన్నాయి. ఒక్కొక్కటే చూపిస్తాను నేను మీకు. చూడండి, ఇక్కడ మనీ ప్లాంట్, ఇది కూడా మామూలు మనీ ప్లాంటే. ఇది దీని ఆకులు అయితే ఎంతెంత పెద్దగా వచ్చిందంటే చక్కగా భోజనం చేయొచ్చు, అంటే ఈ అరటి ఆకులాగా పెరిగింది ఇది. దీనికి రీజన్ ఏంటంటే, ఇక్కడ ఒకటి మునగ చెట్టు ఉంది. ఆ మునగ చెట్టు పట్టుకొని అది పైకి ఎక్కుతుంది. చూడండి, వేర్లు చూసారా ఎంత స్ట్రాంగ్ గా పెరిగింది చూడండి. ఇందాక నేను గోడ మీద వెళ్ళింది చూపించేది చూడండి, అలాగే ఇది చెట్టు దగ్గర పట్టుకొని ఎక్కుతుంది. అంటే దీనికి చెట్టు ఏమైనా దొరికితే అది పట్టుకొని పెడితే చాలా బాగా పెరుగుతుంది, అది మాత్రం గుర్తుంచుకోండి. అందరి దగ్గర చెట్టు ఉండకపోవచ్చు, దానికి ఏం చేయాలనేది కూడా నేను చెప్తాను మీకు. ఇది ఇంకో రకం మనీ ప్లాంట్ చూడండి. ఈ ఆకులు చిన్న చిన్నగా వస్తే స్లోగా పెరుగుతుంది, కానీ చూడటానికి బాగుంటుంది. ఇది ఇంకొక రకం, ఇది పెద్ద పెద్ద ఆకులు వస్తుంది. ఇది కూడా 2-3 కలర్లు అదంతా అదే మారుతూ ఉంటుంది. ఒక ఆకు ఉన్నట్టు ఇంకొక ఆకు ఉండదు. లేత ఆకులే ఒక కలర్గా ఉంటుంది, ముదిరిన ఆకులే ఒక కలర్గా ఉంటుంది. చాలా ఫాస్ట్ గ్రోయింగ్ ఇది. మీకు అవసరం అయితే, ఇటువంటిది ఏమైనా అవసరం అయితే ఒకసారి నా కామెంట్లో చెప్పండి. మీకు అందుబాటులో లేకపోతే నేను పంపించడానికి ట్రై చేస్తాను వర్షాకాలంలో, ఓకేనా? రైట్, సరే. ఇప్పుడు మనీ ప్లాంట్ బుష్గా పెంచుకోవాలంటే ఎలా చేయాలంటే, దీన్ని అప్పుడప్పుడు ప్రూన్ చేస్తూ ఉండండి. ప్రూన్ చేయడం వల్ల కొత్త చిగుళ్ళు వచ్చి చాలా బాగా పెరుగుతుంది. ఇందాక నేను చెప్తున్నాను, ఆ చీకటి గదిలో పెట్టకండి, చక్కగా సెమీ షేడ్లో పెట్టండి, మంచిగా పెరుగుతుంది అనేసి. చాలా మంది ఏం చేస్తారంటే, ఏసీ రూమ్లో కానీ ఫుల్ ఫ్యాన్ గాలి కింద కానీ ఇటువంటి దగ్గర పెంచుతూ ఉంటారు. మనీ ప్లాంట్కి ఈ ఫ్యాన్ గాలి కానీ ఏసీ కానీ దాన్ని నచ్చదు. అప్పుడు ఏమవుతుందంటే, సరిగా పెరగకుండా కళాకాంతి లేకుండా ఉండిపోతుంది. అదొక పెద్ద ప్రాబ్లం దాని మనీ ప్లాంట్కి. కాస్త ఫ్యాన్ గాలి తగలేని చోట పెట్టండి. నన్ను అడిగితే మీరు ఒక 2-3 సెట్లు పెట్టుకోండి. ఒక సెట్ను బయట పెట్టండి, ఇంకొక సెట్ను లోపల పెట్టండి. అప్పుడు ఏమవుతుందంటే, మనీ ప్లాంట్ చాలా చక్కగా హెల్దీగా పెరుగుతుంటుంది, చూడటానికి కూడా చాలా బాగుంటుంది. దీన్ని పెంచడం పెద్ద కష్టమేమీ కాదు. కొద్దిగా మనం కొద్దిగా కేర్ తీసుకుంటే సరిపోతుంది. ఏంటంటే, దీని మట్టి ఎలాగ ఉండాలంటే, కొద్ది కంపోస్ట్ ఎక్కువ వేయండి, అలాగే ఇసుక కూడా ఎక్కువ వేయండి. ఇంకా దీనికి పెద్దగా మనం నీళ్ళు పోయక్కర్లే, అంటే రోజు నీళ్ళు పోస్తూ ఉండాలని ఏం లేదు. అంటే ఇంటి లోపల పెంచుకునే వాళ్ళకి చెప్తున్నాను. 2-3 రోజులకు ఒకసారి దానికి సరిపడా నీళ్ళు వేయండి. మళ్ళీ వారానికి ఒకసారి దాన్ని స్నానం చేయించడం మాత్రం మర్చిపోకండి. ఆకులు
మీద దుమ్ము ఉంటే ఈ మనీ ప్లాంట్ సరిగా పెరగదు. అదొకటి మాత్రం గుర్తుంచుకోండి. బయట ఉన్న లోపల ఉన్న అప్పుడప్పుడు దీని ఆకుల పైన నీళ్ళని స్ప్రే చేస్తూ ఉండండి, చక్కగా పెరుగుతుంది. ఇంకా తర్వాత దీనికి సపోర్ట్ ఇవ్వాలి. ఈ మనీ ప్లాంట్కి సపోర్ట్ ఇవ్వాలి. అంటే సపోర్ట్ అంటే మనం తాడు కట్టేస్తూ ఉంటాం కదా, ఈ తాడు కట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ మనీ ప్లాంట్ సరిగా పెరగదు. దానికన్నా ఇటువంటి మాస్టిక్ ఉంటుంది చూడండి, దీనిలో పెంచడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా హ్యాంగింగ్ ప్లాంట్ పాట్లో పెంచుకోవడానికి చాలా ఈజీ అయిన మొక్క ఏదైనా ఉందంటే అది మనీ ప్లాంట్. మీరు ఎక్కడే పెట్టండి, ఆ చోట ఒక మంచి కళ వస్తుంది మనీ ప్లాంట్ దగ్గరనే, మనీ ప్లాంట్ పెట్టడం వల్ల. సో దీనికి మీరు హ్యాంగింగ్ పాట్లో పెట్టినప్పుడు ఒక 15-20 రోజులకు ఒకసారి దీనికి ఏదైనా ఫర్టిలైజర్స్ వేస్తూ ఉండండి. అంటే లిక్విడ్ ఫర్టిలైజర్స్ చాలా బాగా ఇష్టపడుతుంది ఇది, దాన్ని వేస్తూ ఉండండి. ఇంకొకటి దీని ఆకుల పైన కానీ ఈ తీగల పైన కానీ వాటర్ వేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే దీని ఆకుల పక్కన ఒక చిన్న చిన్న వేర్లు ఉంటుంది. దీనికి నీళ్ళ మాయిశ్చర్ తగిలితే ఏమవుతుందంటే ఆకు ఫ్రెష్గా బాగుంటుంది. ఇంకా పైన తాడు కట్టినప్పుడు చెప్తుండేదాన్ని కదా, తాడు కట్టినప్పుడు ఎండిపోతూ ఉంటుంది సమ్మర్లో, అంటే ఎక్కువ గాలి వీస్తూ ఉంటే. ఈ ముఖ్యంగా ఇది మన బాల్కనీలు పెంచుకునే వాళ్ళకి ఈ ప్రాబ్లం కనిపిస్తూ ఉంటుంది. సో తాడు కన్నా ఇటువంటి మాస్టిక్ పెంచుకోండి. ఇంకొకటి బుషీగా పెంచుకోవడానికి ట్రై ఎలా చేయొచ్చు అంటే చూడండి, ఒక తీగ వచ్చిందనుకోండి మనీ ప్లాంట్, దాన్ని పాట్లో అలా చుట్టేసేయాలి. అంటే రౌండ్గా చేసి అది పైకి రాకుండా యూపిన్ లాంటిది ఏమైనా పెడితే ఏమవుతుందంటే పైకి అది లేవదు. చూడండి ఇట్లా అదేమవుతుందంటే ప్రతి ఆకు దగ్గర నోడేరే దగ్గర వేరు ఉంటుందన్నాం కదా, అది మట్టిలో పోయి ఆ మొక్క బలంగా తయారవుతుంది, చాలా చక్కగా పెరుగుతుంది, మీకు బుషిగా కనిపిస్తుంది. చిన్న చిన్న పాటలో పెంచుకునే వాళ్ళు చాలా బాగుంటుంది ఇది. అంటే ఒక్క తీగ ఉన్నా కూడా చాలు, మీరు 5-6 కొమ్మలు వచ్చేటట్టుగా, తీగలు వచ్చేటట్టుగా చేసుకోవచ్చు మీరు. అంటే ఇది ప్రతి ఆకు దగ్గర మనకు ఇది పెంచుకోవటానికి అనువుగా ఉంటుంది. కొందరు ఏం చేస్తారంటే ఎవరి దగ్గరైనా వెళ్ళినప్పుడు సో ఇటువంటిది ఏమైనా స్పెషల్ కనిపించినప్పుడు చిన్న కటింగ్ తీసుకొస్తారు కదా, అటువంటి వాళ్ళకి ఈ టిప్స్ బాగా పనిచేస్తుంది. చూడండి ఇది వాటర్లో కూడా చాలా బాగా పెరుగుతుంది, వాటర్లో కూడా పెంచుకోవచ్చు మనం. చూడండి ఇది ఇందాక నేను చూపించాను చూడండి, అదే మొక్క ఇది. చూడండి ఆకులు చూసారా ఎంత బాగుంది, లైట్స్ ఉంటే ఇలాగ ఉంటుంది. నేను కాస్త నైట్ టైంలో తీసాను ఆ వీడియో, అందుకే మీకు అంత మంచి కనిపించలేదు. నెక్స్ట్ ఇంకొకసారి బాగా చూపిస్తాను. చూడండి దీన్ని మాస్టిక్ అంటారు. ఈ మాస్టిక్ చాలా మంది ఏం చేస్తారంటే కట్టెలు ఏదైనా పెడతారు. కట్టెలు పెడితే ఏమవుద్దంటే కొన్ని రోజులకి అది పాడైపోతూ ఉంటుంది. అంటే 3-4 నెలలకి అది నీళ్ళు వేస్తూ ఉంటాం కదా, పాడవుతుంది. దానికన్నా మీరు ఈ వాటర్ పైప్ ఇటువంటి తీసుకోండి. దీనికి ఈ మన తాళ్ళు చుట్టి పెట్టడం వల్ల చూడండి, ఈ ఫోటోలో చూపిస్తున్నాను చూడండి, ఇంత మంచిగా ముద్దుగా కనిపిస్తుంది, మీకు చాలా అందంగా ఉంటుంది. ఈ మాస్టిక్ తయారు చేయడం విధానం మీకు తెలిస్తే ఓకే, తెలియకపోతే కామెంట్లో అడగండి, నేను ఇంకొకసారి చేసి చూపిస్తాను. నా దగ్గర నా ఛానల్ ఆల్రెడీ ఉంది చేసింది, ఇంకొకసారి మీకోసం చేసి చూపిస్తాను. ఓకేనా? చూడండి మనం ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లో చూపించాను, చెట్టుకు పట్టుకొని పోతే అది ఎంత పెద్ద పెద్ద ఆకులు వస్తాయి అనేసి. చూడండి ఇక్కడ మీకు ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి, ఈ చెట్టుకి ఎంత పెద్ద పెద్ద ఆకులు వచ్చింది చూడండి. ఇట్లాంటి మామిడి చెట్టు కానీ లేకపోతే కొబ్బరి చెట్టు కానీ ఏదైనా చెట్టు ఉంటే దాని కింద వేసారనుకోండి మనీ ప్లాంట్ అని, మీరు ఇంకేం చేయకల్లా, దానికి ఎటువంటి కంపోస్ట్ వేయకల్లా అదంతా అదే పెరిగిపోతుంది. ఈ పెద్ద పెద్ద రిసార్ట్లో హోటల్లో చూస్తూ ఉంటాం కదా మనం, దాని రీజన్ ఇది. అంతేకాని అది వేరే ఏదో పెద్ద క్వాలిటీదేం కాదు, దానికి పెద్ద డబ్బులు ఖర్చు పెట్టి తీసుకోకర్లేదు, మామూలు మనీ ప్లాంట్ పెట్టినా సరిపోతుంది. ఇక దీనికి 2-3 లిక్విడ్ ఫర్టిలైజర్ గురించి చెప్తాను నేను మీకు, మనీ ప్లాంట్కి ఏది బాగుంటుందని. అందులో ముఖ్యంగా ఈ పచ్చిపాలు. ఈ పచ్చి పాలని మనం దాన్ని పల్చగా చేసి, అంటే ఒక గ్లాస్ పాలకి 2-3 గ్లాసు వాటర్ పోసి అది పల్చగా చేసుకొని దాన్ని మొక్కల మొదల్లో వేయాలి. ఇండోర్లో పెంచే వాళ్ళకి అసలు జాగ్రత్త, ఎందుకంటే పాలు వాసన వస్తూ ఉంటుంది, కొద్దిగా జాగ్రత్త తీసుకోండి. మట్టి లేసిన తర్వాత కొద్దిగా ఒకసారి మట్టిని కలిపి పెట్టండి, అప్పుడు మిక్స్ చేయండి. అప్పుడు ఏమవుద్దంటే మీకు వాసన రాకుండా ఉంటుంది, ఇంకా తర్వాత ఏంటంటే చిన్న చిన్న పురుగులు రాకుండా ఉంటుంది. ఓకేనా? సరే, దానికన్నా ఈ ఇండోర్ ప్లాంట్స్ పెంచుకునే వాళ్ళకి ఇంకొకటి ఈజీ ఏంటంటే ఈ ఆనియన్ పీల్ ఉంటుంది కదా, ఏది మన ఉల్లిపాయ తొక్కలు లేకపోతే వెల్లుల్లి తొక్కలు ఇటువంటి తీసినప్పుడు ఒక గ్లాస్ వాటర్లో దాన్ని నానబెట్టి ఉంచండి, మర్నాటి రోజు మొక్కలకి వేస్తూ ఉండండి. ఇది కూడా కొంచెం స్మెల్ రావచ్చు కొందరికి, కాకపోతే కాస్త మీకు పర్వాలేదు భరించుకుంటానంటే ఇది కూడా వాడవచ్చు. లేదు వాసన రాకూడదు, ఏదైనా మంచిగా ఉండాలి అంటే కాఫీ పొడి కానీ టీ పొడి కానీ ఇది వాడితే కనుక మీకు వాసన రాదు,
మొక్క చాలా బలంగా పెరుగుతుంది. చాలా మంచి నైట్రోజన్ ఉన్నది ఏదైనా ఉందంటే అది కాఫీ పొడి, టీ పొడి. సో, దీన్ని నీళ్ళలో నానబెట్టి మర్నాటి రోజు మన మొక్కలకి ఎయొచ్చు. ఇది 15-20 రోజులకి ఒకసారి ఏస్తూ ఉంటే సరిపోతుంది లిక్విడ్ ఫర్టిలైజర్స్ మొత్తం. ఇంకా వాటర్‌లో పెంచుకునే వాళ్ళకి కూడా నేను ఒక టిప్ చెప్తాను. ఈ వాటర్ మనం 2, 3 రోజులకి ఒకసారి చేంజ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడే కానియండి ఏ వాటర్‌లో పెరిగే మొక్కలకైనా అంతే. దీనికి తర్వాత మనం వాటర్ చేంజ్ చేసినప్పుడు కొంచెం ఒక 2 చిటికెడు ఉప్పు, 2 చిటికెడు షుగర్ అంటే చక్కెర ఇవి 2 కలిపి మిక్స్ చేసి వాటర్‌లో ఎయండి. అప్పుడు మొక్క వాటర్‌లో పెరిగేటప్పుడు కూడా చాలా బాగా పెరుగుతుంది. కానీ వాటర్ చేంజ్ చేసినప్పుడన్నీ మీరు అది ఏస్తూనే ఉండాలి. 2, 3 రోజులకు ఒకసారి వేస్తూ ఉండాలి. ఇందాక నేను చూపించాను చూడండి మనీ ప్లాంట్ గోడ పట్టుకొని పెరగటానికి రెడీగా ఉందని. అదే పైప్‌లో పెంచుకునే మొక్కలే. ఇదైతే ట్రైకోడర్మా ఏదో అంటారు దీనికి. దీనికి ఏది మన పాట్ అవసరం లేకుండా ఇలాగ ఇచ్చేసుకోవచ్చు. ఇది ఎలా తయారు చేద్దామని ఇంకొక వీడియోలో నేను చూపిస్తాను. ఇంకా బ్లాక్ మనీ ప్లాంట్ ఈ మధ్య రీసెంట్‌గా కనిపిస్తుంది. నేను కూడా ఒకసారి తెప్పించుకున్నాను. కాకపోతే ఏమైందంటే వాళ్ళు చాలా చిన్న మొక్క పంపించారు. 2 ఆకులు, 3 ఆకులు ఉండింది. అదేమైందంటే వర్షం ఎక్కువైందో దానికి ఏమైందో తెలియదు కానీ అది చనిపోయింది. ఇంకొకసారి నేను తెప్పించుకుంటాను. నేను తెప్పించుకున్నప్పుడు వాళ్ళది ఫోన్ నంబర్ ఏమైనా ఉంటే మీకు అది నేను ఫార్వర్డ్ చేయడానికి ట్రై చేస్తాను. నా దగ్గర ఉన్న మొక్కలన్నీ ఇలాగున్నాయండి. అంటే 5, 6 రకాలుగా నా దగ్గర మనీ ప్లాంట్స్ ఉన్నాయి ప్రస్తుతానికి. బ్లాక్ ఒకటి తెప్పించుకోవాలి. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ మనీ ప్లాంట్ గురించి మీకు బాగా అర్థమైందనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఒకసారి కామెంట్‌లో అడగండి. నేను ఏదైనా కొన్ని పాయింట్స్ ఏమైనా మిస్ అయ్యి ఉండొచ్చు. నెక్స్ట్ మంచి వీడియోలో వస్తాను ఫ్రెండ్స్. అప్పటి వరకు ఉంటానండి. బై బై. టేక్ కేర్.